నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మేడ్చల్ జిల్లా బాలాజీ హిల్స్ లో దారుణం. గర్భవతి అయిన భార్యను చంపి ముక్కలు చేసిన భర్త. మక్తూం భవన్ కు సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహం. సాయంత్రం గాంధీ వైద్య కళాశాలకు భౌతిక కాయం అప్పగింత. నేటి నుంచి నిరంతరాయంగా ఎల్లంపల్లి జలాల ఎత్తిపోత. రోజు 1.5 టీఎంసీ చొప్పున పంపింగ్. యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. రాత్రి చెప్పులు క్యూలో పెట్టి తెల్లవారుజాము నుంచే పడిగాపులు. నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి. నిర్వహణకు ప్రధాని నేతృత్వంలో 118 మందితో కమిటీ. మేడ్చల్ జిల్లా బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతి అయిన భార్యను చంపిన భర్త తల, కాళ్ళు, చేతులు వేరు చేసి శరీర భాగాలను మూసిలో పడేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భర్త మహేందర్ రెడ్డి పోలీసు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఎక్కడైతే స్వాతి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడైతే పార్వతీపురం మూసీ నదిలో పడివేసిన ఘటన స్థలానికి పోలీసులు, తర్వాత క్లూస్ టీమ్స్, డిఆర్ఎఫ్, ఫోరెన్సిక్స్ టీము బృందాలు అందరూ కూడా ఘటన స్థలానికి ఎక్కడైతే పడివేసిన ఘటన స్థలానికి చేరుకొని తర్వాత అక్కడ మృతదేహాలకు సంబంధించి కూడా విభాగాల కోసం చెప్పి పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మొత్తం ఉదయం 6 గంటల నుంచి కూడా ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాలతో కానీ తర్వాత డిఆర్ఎఫ్ అధికారుల సిబ్బంది సాయంతో కూడా ఈ గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. నిన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో అతను హత్య చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. తర్వాత ఇక్కడికి హత్య చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారంతో కూడా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఘటన స్థలానికి కొంత మహేందర్ రెడ్డి బంధువు అయినా బావ అయినా అతని సమాచారంతో కూడా అతను నేరుగా అక్కడ మహేందర్ రెడ్డి స్వాతి నివసిస్తున్న నివాసం దగ్గరికి వచ్చి తర్వాత అతన్ని ప్రశ్నించగా తను హత్య చేసినట్లు కూడా వారి బంధువుకు చెప్పినట్టు తెలుస్తుంది. వెంటనే పోలీసులకు సమాచారంతో కూడా సమాచారంతో కూడా ఘటన స్థలానికి చేరుకొని అతన్ని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం అదుపులో తీసుకున్న పోలీసులు నిన్న రాత్రి అదుపులో తీసుకున్న తర్వాత ఘటన ఎక్కడైతే రూమ్లో స్వాతిని హత్య చేసి విభాగాలు ఎక్కడైతే కట్ చేయడం జరిగిందో అక్కడ క్లూస్ టీమ్స్ ఆయనతో కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. మహేందర్ రెడ్డి స్వాతి కొన్ని రోజుల నుంచి కూడా మేడిపల్లిలోని తను నివసిస్తున్న ఇంటికి గత నెల రోజుల కిందనే వచ్చినట్లు కూడా స్థానికులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇరువులు కూడా అంటే ఎవరితోనూ కూడా స్థానికంగా ఉన్న వారితో కూడా మహేందర్ రెడ్డి ఎవరితో మాట్లాడకపోవడంతో కూడా మాట్లాడకుండా కేవలం తన పని తను మాత్రమే చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడికి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ తర్వాత ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే స్వాతి తర్వాత మహేందర్ రెడ్డి కూడా వికారాబాద్ జిల్లా కామారెడ్డిపాలెకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించి తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా స్వాతి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు సమాచారంతో కూడా ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు అయితే మరి కాసేపట్లో కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నట్టు తెలిసింది. అయితే వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నట్లు కూడా ఆ పోలీసులు దర్యాప్తులో తేలడం జరిగింది. గత 2 సంవత్సరాల కింద వీళ్ళ పెళ్లి అయినట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకే ఊరు ఒకే ఇంటి పక్కల ఉండడంతో కూడా వారు అక్కడే ఉంటే వారికి పరువు పోతుందన్న ఒక అనుమానం ఇటు తల్లిదండ్రులు కూడా భావించినప్పటికీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి జీవించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడికి హైదరాబాద్కి చేరుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు సంవత్సరం పాటు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొన్ని రోజులు గొడవలు ఇద్దరు కూడా భార్య భర్తల మధ్య కూడా గొడవలు జరిగినట్లు అయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. అక్కడ గొడవలు జరిగిన తర్వాత ఇద్దరు కూడా తిరిగి వారి గ్రామంకి వెళ్ళి తర్వాత పెద్దల సమక్షంలో కూడా ఆ గొడవలకు సంబంధించి కూడా సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి చేరుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికే ఈ ఘటన పైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి పూర్తిగా ఈ వివరాలు ప్రస్తుతం అయితే
సేకరిస్తున్నారు. కానీ మహేందర్ రెడ్డి ఇంత క్రూరంగా హత్య చేయడంతో కూడా వారికి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుసుకున్న తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎవరైతే మృతురాలు ఉందో ఆమె 5 నెలల గర్భవతిగా ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులో దర్యాప్తు కొనసాగుతుంది. అతను హత్య చేసిన సంబంధించిన అంటే ఏ విధంగా విడిభాగాలు మృతదేహాన్ని విడిభాగాలు చేయడం జరిగింది, ఆ విడిభాగాలకు సంబంధించి కూడా ఎక్కడ పాడివేసినని కూడా పూర్తి వివరాలు పోలీసు అధికారులు అయితే సేకరించారు. ఘటన స్థలానికి తీసుకువచ్చి నిందితుని ఘటన స్థలానికి తీసుకువచ్చి ఎక్కడైతే పాడివేయడం జరిగిందో అక్కడ తీసుకువచ్చి తర్వాత ఆధారాలు సేకరించిన ప్రస్తుతం క్లూస్ టీమ్స్ కానీ తర్వాత ఫోరెన్సిక్ సిబ్బందితో కూడా ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. అయినప్పటికీ విడిభాగాలు కేవలం బాడీ మాత్రమే దొరికింది జరిగింది. కాళ్ళు తర్వాత ముఖం సంబంధించి కూడా భాగాలకు సంబంధించి కూడా పోలీసులకు లభ్యం కాలేదని చెప్పి కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ గాలింపు చర్యలు ఎక్కడైతే స్వాధీనం చేసుకున్న వాటిని ఇటు ఆసుపత్రికి తరలించి తర్వాత వాటి యొక్క ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ దీంట్లో ఇంత క్రూరంగా ఈ విధంగా హత్య చేయడానికి గల కారణాలు కానీ తర్వాత ఎందుకు హత్య చేయాల్సిన అవసరం వచ్చింది దానిపైన కూడా పూర్తి వివరాలు అయితే పోలీసు అధికారులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నాం. మరి కాసేపట్లో కూడా వారి కుటుంబ సభ్యులు మేడుపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అయితే వారి స్థానికంగా ఉన్న గ్రామంలో ప్రస్తుతం అయితే వారి విషాద ఛాయలు అయితే అలుపుకునే జరిగింది. ఈ అతను హత్య చేసిన ఎక్కడైతే ఆధారాలు కానీ తర్వాత వాటికి సంబంధించి కూడా ఏవైతే కట్టరు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుసాయని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. కోకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసుల అంతర్గత విచారణలో భాగంగా కొత్త కోణం వెలుగు చూసింది. వివిధ కారణాలతో బాలుడు చిన్నతనంలోనే కుంగుబాటుకు లోనై తనకంటూ ఒక ఊహా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కరుడుగట్టిన నేరస్తులే కాదు, చుట్టూ ఉండే పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనుషుల్ని రాక్షసంగా మారుస్తాయని విశ్లేషిస్తున్నారు. ఇందుకు 10 ఏళ్ల బాలికను కిరాతకంగా హత్య చేసిన బాలుడి నేరకథ చిత్రమే ఉదాహరణ అంటున్నారు. 10వ తరగతి చదివే పిల్లాడు ఇంత కర్కశంగా ఎలా మారాడు? చిన్న ఘాటు పడితేనే భయపడే వయసులో అంత దారుణంగా ఎలా చంపాడు? కూకట్పల్లి సంగీత్ నగర్లో హత్యకు గురైన 10 ఏళ్ల బాలిక కేసులో పోలీసుల నుంచి సగటు వ్యక్తి వరకు వేధిస్తోన్న ప్రశ్నలివి. బయటకు చిన్నవిగా కనిపించే సమస్యలు పసి మనసుపై ఎంతటి ప్రభావం చూపుతాయనేందుకు ఈ బాలుడి జీవితం నిదర్శనమంటున్నారు పోలీసులు. అమాయకంగా కనిపించే పిల్లాడు ఈ హత్య చేశాడంటే తొలుత పోలీసులే నమ్మలేకపోయారు. చివరకు అతడు చెప్పిన కారణం విన్నాక విస్మయానికి గురయ్యారు. పిల్లాడి మొబైల్ ఫోన్లో చూసినవన్నీ నేరాలకు సంబంధించిన అంశాలు, నేరం చేశాక ఎలా తప్పించుకోవచ్చన్న వీడియోలే. ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. బతుకుబాటులో హైదరాబాద్ చేరి కూకట్పల్లిలో నివాసముంటున్నారు. పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యాలనే తపన కన్నపేగులో ఉన్న ఆర్థిక ఇబ్బందులు వాటిని తారుమారు చేశాయి. తండ్రి మద్యానికి దగ్గరయ్యాడు. తల్లి కష్టపడితే వచ్చే 20,000తో కుటుంబాన్ని నడపాలి. బాలుడు 11 ఏళ్ల వయసులో ఊహించని అనుభవం చవిచూశాడు. బక్కపలచగా ఉండే అతడి రూపాన్ని చూసి కొందరు హేళన చేశారు. ఎగతాళిని తట్టుకోవటం తెలియని వయసులో ఇంట్లో నిత్యం తల్లిదండ్రులు గొడవపడటం భరించలేకపోయాడు. బుద్ధిగా బడికెళ్లాల్సిన ప్రాయంలో మనసంతా గజిబిజిగా మారింది. అమ్మను చూస్తే జాలి, నాన్నను పలుకరించాలంటే భయం. ఇటువంటి పరిస్థితుల మధ్య నలుగుతూ వెబ్ సిరీస్లు, యూట్యూబ్లో సీరియళ్లు, హర్రర్ సినిమాలతో తనదైన ప్రపంచాన్ని వెతుక్కున్నాడు. ఊహాలోకంలో విహరిస్తూ తానొక సిఐడి అధికారిగా భావించుకునేవాడు. బాంబులు, తుపాకులతో ప్రత్యర్థులను హడలెత్తించడంతో పాటు అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు సిద్ధమనింతగా మారాడు. తాను చెయ్యబోయే నేరం ఎంత పగడ్బందీగా ఉండాలనేది ప్రణాళిక రూపొందించుకున్నాడు. దానికి వచ్చీరాని ఇంగ్లీష్లో అక్షర రూపమిచ్చాడు. కత్తి సిద్ధం చేసుకుని చోరీ కోసం వెళ్ళాలి. దాన్ని కేవలం తాళం తీసేందుకు మాత్రమే వాడాలి. ఎవరైనా అడ్డుకుంటే బెదిరించాలి. దొంగతనం చేశాక గ్యాస్ లీక్ చేసి ఇంటిని పేల్చేయాలనేది దాని సారాంశం. దీనికి ప్రేరణ
అతడు చూసిన వెబ్ సిరీస్ నేరాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలేనని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించేటప్పుడు అతడు చాలా నింపాదిగా సమాధానమిచ్చాడు. చంపాలనే ఉద్దేశం లేదని, కేవలం బెదిరిద్దామని అనుకున్నానంటూ అమాయకంగా చెప్పాడని పోలీసు అధికారి తెలిపారు. బాలిక తనకు చెల్లిలాంటిదని, ఎటువంటి తప్పు చెయ్యలేదంటూ బదులిచ్చినట్టు సమాచారం. కూకట్పల్లి హత్య ఘటనలో బాలిక మెడపై బలమైన కత్తిపోటుతో అంతర్గత రక్తస్రావం జరిగి మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో గుర్తించారు. ఉదయం 9:30 గంటలకు సంఘటన జరిగితే మధ్యాహ్నం 12 గంటలకు చిన్నారి తండ్రి వచ్చి చూసేంత వరకు దారుణం బయటకు రాలేదు. బాలిక భయంతో వేసిన కేకలు బయటి ప్రపంచానికి తెలియలేదు. పక్క అపార్ట్మెంట్లో ఐటీ ఉద్యోగి ఉన్నా చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో అతడి చెవిని తాకలేకపోయాయి. కాస్త ముందుగా గుర్తించిన బాలిక ప్రాణాలు దక్కేవంటూ ఒక పోలీస్ అధికారి తెలిపారు. హత్యానంతరం బాలుడు కత్తిని కడగటంతో రక్తపు మరకలు మాయమయ్యాయి. దుస్తులను నీటితో శుభ్రం చేసి వాషింగ్ మిషన్లో వేశాడు. పోలీసులు బ్లూ రేస్ సహాయంతో రక్తపు చారలను గుర్తించి బాలుడే హత్య చేసినట్టు నిర్ధారణకొచ్చారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. కట్నం కోసం 30 ఏళ్ల నిక్కీ అనే మహిళను భర్త విపిన్తో పాటు అత్తింటి వారు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. తర్వాత తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ విపిన్ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు చేశాడు. అయితే విపిన్ సోదరుడి భార్య కాంచన్ హత్య దృశ్యాలను వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏడుస్తున్న నిక్కీని కొడుతూ జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన నిందితులు తర్వాత ఆమెను తన 6 ఏళ్ల కుమారుడి కళ్ల ముందే పెట్రోల్ పోసి దహనం చేశారు. మమ్మీపై ఏదో పోసి చెంప మీద కొట్టి అగ్గిపెట్టెతో కాల్చారని ఆ బాలుడు ఏడుస్తూ చెప్పడం కంటతడి పెట్టిస్తోంది. 2016లో నిక్కీ విపిన్ వివాహం జరిగింది. అప్పటి నుంచి 36 లక్షల కట్నం కోసం భర్త, అతడి తల్లిదండ్రులు, సోదరుడు కలిసి నిక్కీని హింసించారని కాంచన్ పోలీసులకు తెలిపింది. నిక్కీని చంపి విపిన్కు మరో పెళ్లి చేయాలని అత్తామామలు ప్లాన్ చేసినట్లు వివరించింది. తనను కూడా ఇలాగే హింసిస్తారని ఫిర్యాదు చేసింది. విపిన్ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న తల్లిదండ్రులు, సోదరుల కోసం గాలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకెళ్లాలని రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది. ఈ నెల 28వ తేదీలోపు న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని నివేదించేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రుల కమిటీని నియమించారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన పీఏసీ సమావేశంలో రిజర్వేషన్ల అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో 42% రిజర్వేషన్ల అమలు విషయంలో న్యాయ నిపుణుల సలహానే కీలకం కానుంది. పీఏసీలో తీసుకునే నిర్ణయాలపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం సమావేశం కావాల్సిన కేబినెట్ ఈ నెల 29కి వాయిదా పడింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీ లోపల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సర్కారు వడివడిగా ముందుకెళ్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అధికారికంగా కల్పించడం ద్వారా ఎన్నికలకు పోవాలని ఏడాదికి పైగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారికంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధ్యమయ్యేది లేదని భావిస్తోన్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. గాంధీభవన్లో నిర్వహించిన పీఏసీ అడ్వైజరీ కమిటీల సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే రిజర్వేషన్ల అమలు గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అధికారికంగా 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు లేనందున పార్టీ పరంగా అమలు చేయాలని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారని సమాచారం. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పటి వరకు పెట్టకపోవడంతో రాష్ట్రానికి నిధుల రాక జరిగిన నష్టాన్ని వివరించారు. ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గడప గడపకు చేరతాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు గత ఆర్థిక ఏడాదిలో 1570 కోట్ల రూపాయలు ఆగిపోయినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే 5 నెలలు గడిచిందని, రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరికొంతమంది నాయకులు కూడా పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలని చెప్పినట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బీసీలకు రిజర్వేషన్ అన్నది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేవని, పార్టీ పరంగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు అధికారికంగా కాకుండా పార్టీ పరంగా అమలు చేస్తే ఉత్పన్నమయ్యే నష్టాన్ని కూడా
పలువురు నాయకులు వెల్లడించినట్లు తెలుస్తోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు, గనుల కార్పొరేషన్ చైర్మన్ ఇర్రావత్రి అనిల్ కుమార్ తదితరులు పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే రాహుల్ గాంధీ ఆశయం దెబ్బతింటుందని చెప్పినట్లు సమాచారం. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయని, బీహార్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేశారని బీజేపీ ప్రచారం చేసి రాహుల్ గాంధీ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పరపతి కూడా తగ్గుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుండా ఉన్నట్లు కూడా సమావేశంలో చర్చకొచ్చింది. రాష్ట్రపతి వద్ద ఉంచుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే 4 నెలలైనా ఎందుకు కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని పలువురు నిలదీశారు. సుప్రీంకోర్టులో ఇదే అంశాన్ని వేసి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ల ఫైల్ను క్లియర్ చేయాలని కోరాలని కొందరు అభిప్రాయపడగా, దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ కారణం చేత చొరవ చూపలేదో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. గాంధీభవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సలహా కమిటీ చేసిన తీర్మానం మేరకు మంత్రుల కమిటీని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేశారు. దీనిని బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ సలహా సంప్రదింపుల కమిటీగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో మంత్రుల కమిటీని ప్రకటించారు. లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా తీసుకొని బీసీలకి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి. 28వ తారీఖు లోపల ఒక రిపోర్ట్ ని పార్టీకి, ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పిఎస్సి కమిటీ ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది. పౌరుల హక్కులు కాపాడటం కోసం, ఓటు చోరీకి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణంగా సంఘీభావం తెలపడం కోసం 26వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ సహచరులు అందరం కలిసి వారి పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లాలని నిర్ణయం చేయడం కూడా జరిగింది. డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈరోజు పిఎస్సీలో చర్చించడం జరిగింది. వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకుపోతున్నాం. ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్వి గారిని, జస్టిస్ సురేష్ రెడ్డి గారిని, మరి అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్ గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము. ఈ నెల 29న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నేటి నుంచి నిరంతరాయంగా ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు విడతల వారీగా నీటిని ఎత్తిపోస్తుండగా ఇక నుంచి నిరంతరాయంగా లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. ప్రతిరోజు 1.5 టీఎంసీ చొప్పున నంది, గాయత్రి పంప్ హౌజ్ల ద్వారా ఎత్తిపోయనున్నారు. ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను నీటిపారుదల శాఖ అధికారులు కోరారు. మొత్తం 150 మెగావాట్ల కరెంట్ అవసరమని అంచనా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు నిరంతర విద్యుత్ సరఫరాకు అధికారులు అంగీకరించారు. నేటి నుంచి సెప్టెంబర్ 7 వరకు ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్తును నిరంతరాయంగా అందించాలని నిర్ణయించారు. నంది, గాయత్రి పంప్ హౌజ్లలో 2 పంపులను నిరంతరాయంగా నడపనున్నారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్ నుంచి 3, మల్లన్న సాగర్ నుంచి 8 పంపులతో నీరు ఎత్తిపోయనున్నారు. అక్కారం, మార్కూర్లోని పంప్ హౌజుల్లో ఒక్కో పంపును నడపాలని నిర్ణయించారు. విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ చెల్లించాల్సిన బకాయిలపైన చర్చ జరిగింది. 20,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎత్తిపోతలకు అవసరమయ్యే వ్యయాన్ని చెల్లిస్తామని, బకాయిలను కూడా దశలవారీగా ఇస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పినట్లు తెలిసింది. చేనేత కార్మికుడికి పొదుపు అలవాటు చేసి వారి ఆర్థిక భద్రత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన థ్రిఫ్ట్ పథకం గడువు ముగిసి 3 నెలలు గడుస్తున్నా డబ్బులు ఖాతాల్లో జమ కావకపోవడంపై నేతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్రిఫ్ట్ పథకం మే 2025 నాటికే ముగిసినా కార్మికుల ఖాతాల్లో డబ్బు జమ కావటం లేదు. డబ్బుల కోసం చేనేత, జౌళి శాఖ కార్యాలయానికి వెళ్లినా స్పందన లేదని నేతన్నలు వాపోతున్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు.
రెక్కాడితే కాని డొక్కాడని నేత కార్మికులకు, వస్త్ర ఉత్పత్తి రంగంలోని అనుబంధ కార్మికులకు పొదుపు నేర్పేందుకు థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించారు. మరమగ్గాల కార్మికులు, అనుబంధ రంగాలైన డయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్, బ్లీచింగ్, రోలింగ్ కార్మికులను ఈ పథకంలో అర్హులుగా చేర్చారు. పథకం కాలపరిమితి 36 నెలలుగా ఉండేది. కానీ కరోనా సమయంలో అప్పటి వరకు ఉన్న మొత్తాన్ని నేతన్నల ఖాతాల్లో జమ చేశారు. పవర్లూమ్ కార్మికులు కూలీ డబ్బుల నుంచి 8% మేరకు నెలకు గరిష్టంగా 1200, ఇతర రంగాల కార్మికులు గరిష్టంగా 800 రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో జమ చేయాల్సి ఉంటుంది. కార్మికుడి బ్యాంకు ఖాతాలో ఎంత జమ చేస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం జమ చేస్తోంది. జియో ట్యాగ్ చేసిన మర్మగ్గాలపై పనిచేసే కార్మికులకు మాత్రమే ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకం వర్తిస్తుంది. మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిసి కార్మికులకు చెల్లించాల్సిన గడువు ముగిసినా ప్రభుత్వ వాటా ధనం జమ కాలేదు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 38 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు డబ్బులు జమ కాకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేత కార్మికులు నిరీక్షిస్తున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ డబ్బుల కోసం నెల రోజులుగా తిరుగుతున్నామని కార్మికులు తెలిపారు. తమ పొదుపు డబ్బులు తప్ప ప్రభుత్వ వాటా జమ కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. చేనేత, జౌళి శాఖ కార్యాలయానికి వెళ్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా థ్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేయాలని నేతన్నలు కోరుతున్నారు. మేము 500 కట్టినాము. 500కి 500 ఇచ్చడానికి మీరు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు సమ్మతంగా లేదు. మీరు దయచేసి, ఎందుకంటే మీకు పెద్ద విషయం కాదు, ఇది కోటాను కోట్ల రూపాయలు కాదు, ఇదొక పెద్ద వ్యవస్థ కాదు, ఒక తృణప్రాయమైనటువంటి మా థ్రిఫ్ట్ ఫండ్ ఇది మా చేనేత కార్మికులది. మాదంతా కలిపి చేస్తే కరీంనగర్ జిల్లాలో 5.5, 6 కోట్లు 7 కోట్ల విలువైన దాన్ని మీరు రోజుకు రేపు మాపు రేపు మాని అనుకుంటున్నారు. దయచేసి మాకు తొందరగానే రేపంటే రేపే విడుదల చేసి మమ్మల్ని కొంచెం రుణ విముక్తులను చేయాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు ప్రభుత్వం 36 నెలలు ఉండే సార్, 26 నెలలకు అప్పుడు కరోనా వచ్చింది. కేటీఆర్ గారు అప్పుడు కరోనా పరిస్థితుల్లో వీళ్ళు థ్రిఫ్ట్ ఫండ్ కట్టలేరని అది 26 నెలలకే క్లోజ్ చేసి మాకు కరోనా టైంలో డబ్బులు ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము కట్టిన డబ్బులు మాకు వేస్తలేదు. దయచేసి ఈ థ్రిఫ్ట్ ఫండ్ డబ్బులు యథావిధిగా ఈ నెల 30 తారీఖు వరకు డబ్బులు పడేటట్టు చూడుర్రి. ఈ ఆర్డీ పైసల గురించి 3 సంవత్సరాలు దాటింది సార్. అది ఈ వచ్చే నెలలు వస్తాయి, నెక్స్ట్ నెలలు వస్తాయి, ఈ నెల లాస్ట్కి వస్తాయి అని చెప్పేసి 3 నెలల నుంచి జరుపుతుర్రు. ఈ పిల్లల ఫీజులు కట్టేది ఉంది, కాలేజ్ స్టార్ట్ అయినాయి. ఈ అప్పులు పట్టుకొచ్చినాం, అవి మిత్రులు అడుగుతుర్రు, లేకపోతే అసలు ఏమంటారు, బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ఆర్డీ పైసలు వచ్చే రకంగా గవర్నమెంట్కు కోరుతున్నాం. ఆర్డీ పైసలు మాకు వచ్చే రకంగా ఏర్రి తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 7,453 మంది చేనేత కార్మికులు థ్రిఫ్ట్ ఫండ్ డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో కార్మికుడికి కనిష్టంగా 50,000 నుంచి గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు రావాల్సి ఉండగా వాటి కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి జస్టిస్ నగేష్ భీమపాక స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన జస్టిస్ నగేష్ భీమపాక స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.